సీతారామయ్య గారికి, మరి యునైటెడ్ ఫ్రంట్ ఉద్యోగస్తుల మీటింగ్ పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని కులాలకి న్యాయం చేయాలని, వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ముందుండి పోరాటం చేయాలని, మరి అదేవిధంగా చదువుకున్న వ్యక్తులందరూ ముందుకొచ్చి చదువుకొని వాళ్ళని చదివించే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని విధాల ముందుకెళ్లే విధంగా తీసుకెళ్లాలని చెప్పి ఆలోచనతో ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా అన్నగారికి ధన్యవాదాలు. ఇక అద్దంకి దయాకర్ అన్న గారి గురించి చెప్పాలంటే 30 ఏళ్ళ పోరాటంలో అన్నతో ఎన్నోసార్లు మేము కలిసి పోరాటాల్లో కలిసి పనిచేసినాం. 30 ఏళ్ళు రోడ్ల మీద తిరిగినామన్నా ఇప్పుడు ఖాళీగా ఉన్నాం. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మీకు ఎమ్మెల్సీ రాకముందు కూడా ఒకరోజు మీకు నేను ఫోన్ చేసి, అన్న మా కాన్స్టిట్యున్సీలో కూడా మరి దురదృష్టవశాత్తు సాయన్న గారు చనిపోయారు కాబట్టి మీరు పోటీ చేయండి అన్న, మిమ్మల్ని ఖచ్చితంగా మేము గెలిపిస్తామని చెప్పి కూడా నేను అన్నగారికి చెప్పడం జరిగింది. ఎందుకంటే అటువంటి నాయకులు కొంతమందే ఉంటారు. ఆ కమిట్మెంటు మరి ఆ పట్టుదల మనం చూసాం. ఎన్నో సంవత్సరాల నుంచి అన్నగారు పార్టీకి అంకితమై పార్టీలో పనిచేస్తూ పార్టీని ఈరోజు అధికారంలోకి రావడానికి ప్రతిపక్షాలని ఏ రకంగా డిఫెన్స్ చేసిండో మనందరం ఇక్కడ చూసిన వాళ్ళే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి వినోద్ కుమార్ సార్ గారికి, శంకర్ నాయక్ అన్న గారిని నాకు తెలుసు, కానీ అన్న ఈరోజు మాట్లాడిన మాటలు వింటుంటే అసలు ఇంత ఓపెన్గా మాట్లాడతారా అని చెప్పి నేను అనుకోలేదు. అన్నగారికి కూడా ధన్యవాదాలు. మరి అక్క వర్గీకరణ విషయంలో కానీ మరి మంత్రిగా ఉన్నప్పుడు అన్ని కులాలకు ఏ కులం వాళ్ళు వచ్చినా వాళ్ళకు ఏ పనున్నా పని చేసి పెట్టిన అక్క పుష్పలీల గారికి, మరి అదేవిధంగా వదిన గారికి, మరి అదేవిధంగా కృష్ణమోహన్ సార్ అయితే మేము అంబేద్కర్ జయంతి రోజు మొన్న 134వ జయంతి రోజు నన్ను చైర్మన్గా డిక్లేర్ చేసిన తర్వాత రాత్రి 12 గంటలకు మేము కేక్ కట్ చేయడానికి అక్కడికి వచ్చినప్పుడు మరి కృష్ణమోహన్ అన్న గారు, మరి అన్న కుమారస్వామి అన్న గారు ఇద్దరు వచ్చి కూడా ఆ రోజు ఆ కేక్ కట్ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి నాకు కూడా జయంతి ఉత్సవాల్లో చైర్మన్గా రేవంత్ రెడ్డి గారు కల్పించి జీవో తీసి ఒకటే రోజు ముందు నాకు జీవో ఇస్తే బ్రహ్మాండంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని అక్కడ నిర్వహించినాం. మరి రెండో రోజు అదే రోజు రాత్రి రవీంద్ర భారతిలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి పురస్కరించుకొని దళిత రత్న అవార్డులను కూడా బ్రహ్మాండంగా ఇచ్చినాం. అదేవిధంగా ఇప్పుడు ఈ సభలో చాలామంది పొలిటికల్గా మాట్లాడి కొంతమంది మరి రాజకీయాలకు వెళ్లకుండా 30 ఏళ్ళు ఉద్యమాలు చేసినాం. మరి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఏ కులాల జనాభా ఎంత ఉంటుందో ఆ కులాల జనాభా ప్రకారం రిజర్వేషన్లు పంచియాలని చెప్పి, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినట్టు రిజర్వేషన్లు పంచుకోవాలని చెప్పి ఎంపరికల్ డాటా ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అది రాష్ట్రాలకి అధికారం ఉన్నదని చెప్పినందుకు మరి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలోనే ప్రకటించి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో చేయక ముందే తెలంగాణ రాష్ట్రంలో నేను చేస్తామని చెప్పినందుకు రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, మరి అదేవిధంగా విడిపోయినామన్నా ఇన్ని రోజులు, మరి మీకు పెద్ద బాధ్యత ఇప్పుడు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దళిత కులాల్లో ఉన్నటువంటి నాయకులందరినీ కలిపి మరి భవిష్యత్తులో మన ముఖ్యమంత్రులు అయితమో కామో కానీ మనకున్న ఏదైతే కులాలు ఉన్నాయో ఆ కులాలందరినీ కూడా ఏకం చేసి మరి ఓటు మనము వన్ సైడ్గా వేసుకుంటే, ఇవాళ మాకు మంత్రి పదవి రాలేదు, ఇంకోటి కావాలా 2 కావాలని అడుగుతున్నారు. రిజర్వేషన్లు పెంచుకుందాం, మన ఓటు ఐక్యతని మనం చాటుకుంటే ఆటోమేటిక్గా మనకు రావాల్సినటువంటి మంత్రి పదవులు వస్తాయి. కాబట్టి మరి ఎక్కువ టైం లేదు కాబట్టి అందరికి ఆకలి అవుతుండొచ్చు. మరి కుమారస్వామి గారు 1 నిమిషం టైం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై భీమ్.